వెల్కమ్ బ్యాక్. ఇక కాళేశ్వరం తెలంగాణకు వరప్రదాయని అని తరతరాలుగా బాగు కోసం ప్రాజెక్టును నిర్మించామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. కేసీఆర్ కోసం కట్టుకున్న ప్రాజెక్టు కాదని అన్నారు. మిస్ మేనేజ్మెంట్, అవినీతి కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏలోనే ఉందని విమర్శించారు. వేలాది గ్రామాలు ఉంటాయి అధ్యక్ష. ప్రతి గ్రామంలో చెరువులు నింపాలి, మంచినీటికి కూడా నీళ్ళు ఇవ్వాలి. అట్లనే పరిశ్రమలకు అందులో పెట్టుకున్నాం అధ్యక్ష, మంచినీళ్ళకి పెట్టుకున్నాం. ఇవన్నిటి కోసమని కాళేశ్వరం ఒక ఎస్టిమేట్స్ పెంచుకొని కాళేశ్వరం అనేది మన తెలంగాణ మొత్తానికి కూడా ఒక వరప్రదాయంగా ఉండాలని కట్టుకున్నాం తప్పితే ఏదో కేసీఆర్ గారే, ఇందాక మహేష్ గౌడ్ గారు అన్నారన్న, మీరు లేనప్పుడు కేసీఆర్ గారే ఇంజనీరు, కేసీఆర్ గారే ఇది అని అంటే, కేసీఆర్ గారు ఒక స్వాప్నికుడు అధ్యక్ష. వారు ఒక దక్షత ఉన్న నాయకుడు, దూరదృష్టి ఉన్న నాయకుడు. వారు కోరుకున్నది ఏంటి? తరతరాలు తెలంగాణ బాగుండాలని కోరుకున్నారు. కోరుకొని వ్యాప్కోస్ని రిపీటెడ్గా సర్వే చేపించినారు. మేమేదో 2014 వస్తే 2014లో కట్టలేదు అధ్యక్ష కాళేశ్వరం. 15లో రిపోర్ట్స్ వచ్చిన తర్వాత డెసిషన్ తీసుకొని ముందుకు పోయినాం తప్పితే వెంటనే కట్టలేదు. కాబట్టి కాళేశ్వరం ఏదో కేసీఆర్ ఇంటి కోసం కట్టుకున్నట్టుగా మాట్లాడుతున్నటువంటి కాంగ్రెస్ నాయకులు దయచేసి అట్లాంటి మాటలు మాట్లాడకుండా ఉండాలని చెప్పి కోరుతా ఉన్నాం అధ్యక్ష. 9 TMC నుండి 1.5 TMCకి తగ్గించినారు. ఓకే, 1.5 TMCకి తగ్గించినప్పుడు పాత ఎస్ఎస్ఆర్ రేట్స్ ఇస్తే ఇది 400 crores అయిపోతుంది అధ్యక్ష ప్రాజెక్ట్. కానీ దీనికి కొత్త ఎస్ఎస్ఆర్ రేట్స్ ఇచ్చి 1000 crores ప్రాజెక్ట్ని తీసుకొచ్చినారు అధ్యక్ష. 1000 crores నువ్వు కొత్త ఎస్ఎస్ఆర్ ఇచ్చినప్పుడు కొత్తగా టెండర్ పిలవాలి, కానీ కొత్త టెండర్ పిలుస్తలేరు. పాతగా ఉన్నటువంటి కంపెనీకే మళ్ళీ ఇచ్చే ప్రయత్నం. అంటే ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నామంటే అధ్యక్ష, మిస్ మేనేజ్మెంటు, కరప్షన్ అనేటటువంటిది అన్ఫార్చునేట్లీ అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏలో ఒక భాగం. 60 ఏళ్లలో చూసినాం మనం, ఇప్పుడు కూడా అదే కొనసాగిస్తాం.